హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాడు అటువంటి సవడలమ్మ ఏమనుకున్నది, ఇది ఎండుకొండ కైలాసము కాదు, పంచన్నగిరులు కాదు, శవుడు లోపల జగవీరమాతగా ఉట్టిత్తనంటున్నాడు. ఎందరు మహిమలు దొరికినా గాని వెములవాడ రాజరాజేశ్వరుడు మహిమలు మాత్రం ఎవలకు దొరకబోవు. రాజ్యాలు తిరిగేడు నంకు సంగమోడు, దేశాలు తిరిగేడు దేవ సంగమోడు. నా తల్లి గర్భాన వేసి నన్నెన్ను ఇబ్బందుల పాలు ఎత్తడు అని ఒరే సంగమోడా, నమ్మను నమ్మను సంగమోడో, శివ సంగమోడా, నమ్మను నమ్మను సంగమోడో, సంగమోడంగా నిన్ను నేను నమ్మను సంగమోడో, సంగమోడంగా రాజ్యాలు తిరిగాడు సంగమోడో, సంగమోడంగా బిడ్డ ఇక రంగు సంగమోడు, సంగమోడంగా రాజ్యాలు తిరిగాడు రంగు సంగమోడు, దేశాలు తిరిగాడు దేవ సంగమోడ, భూములు తిరిగాడు బుడగ సంగమోడా. నీ పోరి పొంద మురుగా చిన్న పోరే కానీ ఇంతగానో మాట్లాడతాను. నిన్ను నేను నమ్మాను సంగమోడో, సంగమోడంగా ఎందరు మహిమలు దొరికినా గాని నీ మహిమ ఎవలకు దొరకబోదు. నాకేమెరికనే నాకేమరికేనా, నా తల్లి గర్భాన నేను ఉంటారా నాయన్న నేను. బిడ్డ సౌడలా మరి ఎట్లయితే పుడతావు బిడ్డ, ఎట్లయితే యాపకాయంత ఫలమాయి నా చేతిలో పుడతావు, పొడమారుతావు. నేను ఏది కోరుకుంటా ఇస్తావా? తప్పకుండా అయినా ఒక మాట, పొడమారని దండం పెడతా. లేదు ఇగో నీ కాలు లంగ జంగమోని దొంగ జంగమోని కాలు మొక్కుతా బిడ్డ, కాలు మొక్కుతా. ఏంది అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పడతావు, లేకుంటే రాళ్ళు పడతావు. ఎందుకు నా కాళ్ళు మొక్కుతానని నీ కాళ్ళు మొక్కుకుంటానవేంది? నా కాలు నీ బాంచని బిడ్డ అని చెప్పి నా కాలు మొక్కానా నీ కాలు మొక్కుంటాను అంటున్నావా? అయినా బిడ్డ నువ్వు తెలుగు అక్కదా అని ఎందుకొరకని అంటే నేను వయసు లోపల తండ్రిని కాబట్టి పెద్దోనివి. మరి నేను నీ కాలు మొక్కుతా, నీకు అర్ధాయసు కాలు మొక్కలే అని నువ్వు ఇంతగా తొందరపడ్డావు. కాలు మొక్త పడ్డావు, నీ దండవే పాలగడ్డావు. కాళ్ళు మొక్కితే సత్తానంటాను, కాళ్ళు మొక్కుతున్నాను చంపుతానన్నట్టు కాదా? అయితే బిడ్డ ఏది కోరుకున్నది ఇస్తావా? నీకు 10 గాల పట్టు చీరలు కావన్నా వద్దు, మరి లేకపోతే బంగారం వద్దు, 1,80,000 2 లక్షలు ఉన్నాయి బిడ్డ. మరి ఏం కావాలి? సెల్ ఫోన్ కావాలి. ఫోన్ నాకెందుకురా, టచ్ ఫోన్ వాడితే పిచ్చిలేస్తుంది ఫోన్. నాకు అదద్దు. మరి ఏం కావాలి? నా ఏది కోరుకుంటా అది నాకు ఇస్తారన్నావు. ఆనాడు సవడలమ్మ ఏమన్నది, నీ 7 కోట్ల ఎర్ర జడలు నాకు కావాలి, 10 కోట్ల పల్ల జడలు, ఎడవ సంఖ్యలున్నది ఏదు బట్టేడు ఎండి జోలే, కుడి సంఖ్యలున్నది బండు బట్టేడు పొగిడి జోలే. రిక్కల సూరవు సక్కని జంగమయ్యవు నీవు, నీ నాలుక మీద ఉన్న 4 అక్షరాల మంత్రం నా నాలుక మీద రాయాలే. నీకెన్ని మాయలొస్తాయో, నీకెన్ని మంత్రాలు వస్తాయో అన్ని నాకు రావాలి. ఇవన్నీ కాకుండా గాని నీ నొట్ట శతీరు కన్ను అనాయన, నీ నొట్ట శతీరు కన్ను ఓ నాయన, గా కన్ను నాకు కావాలి ఓ నాయన, నాకు కావాలి ఓ నాయన. ఎడవ సంఘలు ఉన్నది ఏదు బట్టేడు ఎండి జోలే, కుడి సంఘలు ఉన్నది బంధు బట్టేడు పవిడి జోలే. 7 కోట్ల ఎర్ర జడలు, 10 కోట్ల బల్ల జడలు, నొట్ట శత్రి కన్ను నాకు కావాలి బిడ్డ. ఇవన్నీ ఇత్తనా తల్లి గర్భాన ఉడుతా, లేకపోతే ఉష్కో అంటే కొల్లొల్ల మంద మీద దొరుకుతా. నీ ఉష్క పాడువాడా. అయినా గొల్లలో యాపకాంత ఎర్రుందని అంటారు, అది ఎంత ఉంటది కానీ బిడ్డ వద్దే అని కాళ్ళు మొక్తా బిడ్డ. కావాలనా? నా బిడ్డ సౌడలమ్మ ఒక్క మాట చెప్పుతున్నా, ఆగో ఇవల్ల అటువంటి ఒక మరి 7 కోట్ల ఎర్ర జడలు, 10 కోట్ల పల్ల జడలు, అటువంటి రిక్కల గదశూలము డమరుకము తప్పకుండా నీ చేతులు పెడతా. ఏడు బట్టే ఎండు జోలే, పందు బట్టే పవిడి జోలే, ఇవన్నీ నీకు ఇస్తగాని ఇవన్నీ ఒక ఎత్తు. నొట్ట శక్తి కన్నని అంటే ఆగో దాన్ని నువ్వు నొట్టికి పెట్టుకొని ఆపుకునే శక్తి నీకు లేదన్నాడు ఆ పరమశివుడు. నా బిడ్డ సౌడలమ్మ నొట్ట శత్రి కన్నంటే సామాన్యమని అనుకున్నావా బిడ్డ?
షావులు కానీ ఆగో లంగలు కట్టుకొని జాకెట్ తొడుక్కొని గురుగుళ్ళ పాశం వండినట్టు అనుకున్నావా చిన్న చిన్న పిల్లగాళ్ళు బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకున్నట్టు అనుకున్నావా నా బిడ్డ సౌడలమ్మ ఈ నొట్ట శత్రు కన్నని అంటే ఆగో దీని చరిత్ర చెప్పాలని అంటే పొద్దుకపోదు తెల్లారబోదు దీన్ని సోక్కు పెట్టుకోలేదు బిడ్డ స్టైల్కు పెట్టుకోలేదు ఒక్కప్పుడు ఆది పరాశక్తి అటువంటి ఒక్క మమ్మల మోసం చేసింది ఆది పరాశక్తి దగ్గర నుంచి వెళ్ళి మోసం చేసి దొంగలు కోనేటువంటి ఆ నొచ్చ శత్రు కన్ను పెట్టుకున్నా ఈ కన్ను పెట్టుకొని ఆపుకునే దమ్ము నీకు లేదన్నాడు ఆ శంకరుండు ఎన్ని తీర్లు చెప్పినా శంకరుని మాట తండ్రి మాట బిడ్డ ఎప్పుడు వింటలేదు అప్పుడు శంకరుడు అన్నాడు నా బిడ్డ సౌడలమ్మ తప్పకుండా నొట్ట శత్రికన్ను కావాలన్నావు కాబట్టి ఆగో నీకు ఇప్పుడు కాదు భూలోక నగరం పుట్టవంత ఉన్నది భూలోక నగరం పెరగవంత ఉన్నది ఉసిల్లో పుట్టలోనే నరమానులు పుట్టేది ఉన్నది ఊరూరా నీ గుళ్ళు వెలిసేది ఉన్నది బిడ్డ అటువంటి ఒక్క గౌన్లకు ఆడబిడ్డ వై పుట్టేది ఉన్నది ఆగో వైశాఖ వనం లోపల తాళ్ళల్ల ఈదులల్లా కోవలంటే గుడి కడతారు బిడ్డ ఆగో ఎల్లమ్మ గుడి అని కడతారు గుడి లోపల నీ విగ్రహ ప్రతిష్టాపన చేసి 2 ఏళ్లకోసారి మరి 3 ఏళ్లకోసారి 5 ఏళ్లకోసారి నీ పండుగలు చేస్తారు నీ పండుగలు వేసిన నాడు ఆగో నీ కొలుపు కొలిసిన నాడు నకాశోడు అనగటువంటి ఒక శిల్పి ఆనాడు నీకు కన్ను పెడతాడు బిడ్డ ఆగో గానాడు ఒక్క 5 గడిల సేపు ఈ నొట్ట శక్తి కన్ను సెలవు పెడతాను అన్నాడు ఆ శంకరుండు బిడ్డరావు సౌడలమ్మ సౌడలమ్మ నా బిడ్డరావు సౌడలమ్మ సౌడలమ్మ నా అరిచేతు లోపలనే సౌడలమ్మ అయ్యో నువ్వన్న పొరమాడే నా బిడ్డో అరిచేతు లోపల పొడమారు మనవర కళ్ళ సౌడలమ్మ కళ్ళ చూసింది పిరికడి వ్యాపాకు గొర్రెడు బండారు పట్టి ఒళ్ళు మీద కొట్టుకునే వరకల్లా పడవంటి పుట్టు పుట్టు అని అంటే యాపకాయలు ఇంక అరిచేతలో పుట్టవట్టే పుట్టవట్టే ఈ అరిచేతలో పుట్టవట్టే పుట్టవట్టే సౌడలమ్మ తండ్రి చేతుల యాపకాయ లింగమై పొడమారింది ఆ సౌడాలమ్మ శంకరుడు ఏర్పడకుండా మరి అటువంటి ఒక మరి శరీరం లోపల లీలం వేసుకున్నాడు ఆ సౌడలమ్మను ఇక పార్వతీదేవి బయటికి వచ్చి బామా పార్వతమ్మ నీకు బిడ్డలు కావాలన్నావు కాబట్టి మరి ఇప్పటికైనా ఆడవాళ్లకు పూర్వజన్మ సుకృత పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిలగల్లాడ అదృష్టం మంచిది అయితేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారాట అందుకొరకే భగవంతుని పూజలు చేయాలి భగవంతుని సేవలు చేయాలి ఏ ఆడవాళ్ళకైనా భర్త ప్రేమలున్న భగవంతుని కృప భగవంతుని చూపు ఉండాలని అంటారు నా ప్రేమనే భగవంతుని పూజలు కావాలి ఇక్కడికి దగ్గర 7 సముద్రాలు అవుతలా 14 సముద్రాలు అవుతలా ఎలదీపగడ్డకు అటువంటి ఒక మారడు వృక్షం ఉంటది మారడు వృక్షం కింద మట్టితో లింగం చేసి మనసార పూజలు కట్టి వద్దావు ఓ బామ పార్వతమ్మ మరి 7 సముద్రాలు అవుతలా ఎలదీపగడ్డ కాడ మారడు వృక్షం కాడ మరి మట్టితో లింగం చేసి మనసార పూజలు చెయ్యాలి ఒక గురుడు మెచ్చి వరమోడి కట్టాలి పలగురుడు మెచ్చి పలమోడి కట్టాలి పోదాం రమ్మన వరకల్లా అమ్మవారు పార్వతమ్మ తడిబెడి తానం వేసి తడి వస్త్రం వేసి పొడి వస్త్రం కట్టుకొని 2 ఆలుమొగలు తయారాయి నంది మీద కొలువు తీరి పూజల కొరకాని బయలు ఎట్లా పోతున్నారు రామ ఓరి రామ రామ కోదండ రామో చాలు రామ కోదండ రామో వారి యోగ రాబర్తలైతరా కోదండ రామో వాళ్ళు నంది మీద కొలువు మీద కోదండ రామా అయ్యో వాళ్ళు కూడా పోతారు రామ ఇక తెల్లని తెప్పల్లానే రామో వాళ్ళు తెలుకుంటా పోతారు రామో ఇక నల్లనోగమ్మ పుల్లానే రామ ఆ నంది కూడా రాబోతారు రామో నంది
దేవుడు పోతాడు ఆ నంది పోతుంది దేవుడు పోతాడు ఓరి ఇక్కడికి దగ్గరైతేనా వాళ్ళు ఎక్కడితో వలపోలేవటేనా ఓరి ఎక్కడికి రవ్వన్నారు నంది పోతాడు దేవుడు పోతాడు గగనది నలకంతులు కొట్టేనా నంది పోతాడు దేవుడే పోతాడు చేరు నంది పోయాడు తవ్వా లోపల అటువంటి శంకరుడు నంది మీద కొలువు తీరి పార్వతమ్మ ఎప్పుడు పోతుందరో ఇక మీద ఎండారు ఎండలు కొట్టేనా మీద ఎండారు ఎండలు కొట్టేనా నా ఇన్న శంకరుడు పార్వతమ్మ పోతంటే ఆకాశన గగ మార్గమందు మరి ఎప్పుడు ఎండ కొడుతున్నారో ఆ ఎండల వేడిమికి ఆగో శంకరుని పళ్ళ జడల చెమట పెట్టింది అయ్యా ఓ పెద్దలారా శంకరునికి పళ్ళ జడల చెమట పుట్టింది ఆగో బల్ల జడల చెమట ముక్కు మీదికి వచ్చే ముక్కు మీది చెమట బొచ్చ మీదికి వచ్చింది బొచ్చ మీది చెమట మొక్కాళ్ళ మీదికి వచ్చే ఆగో మొక్కాళ్ళ మీది చెమట మరి ఎడమకాలు బొటవన వేలు మీదికి వచ్చి జారిపోయి శంకరుని చెమట ఆగో సట్టేడు సముద్రంలో పడుతున్నదయ్యా ఓలో గులాలో సప్ప సప్ప ఉన్నాయి సప్పట్లని మరి ఏరు పడకుండా శంకరుడు చెమట ఇడిచిపెట్టిండు ఆగో శంకరుని మర్యాద ఆ చోట ఉన్నది ఈ శంకరుడు చెమట మరి అటువంటి 66 కళ్ళతోనే ఆ సముద్రం లోపల ఎప్పుడు పడ్డదో సముద్రం లోపల ఒక మత్స్య గంధికనే ఆడసేప అది నోరు జాపుతున్నది రావో దేవుడా అది నోరు జాపుతున్నది రావో దేవుడా ఇక శంకరుని చెమట నాట నారాయణ ఆ శాప కూడా మింగబట్టేవో దేవుడా శంకరుడు ఏర్పడకుండా చెమటడిసి పెట్టే వరకల్లా సట్టేడు సముద్రం లోపల ఒక మత్స్య గంధికనే ఆడసేప గప్పుడే నోరు చెప్తుందటనయ్యా ఆగో మత్స్య గంధికనే ఆడసేప శంకరుని చెమట మింగింది ఓ రామరావో శంకరుని చెమట మింగిన మరి ఆ చేప ఉసుక తెప్పల మీద ఉరుకులాడుతుంది మరి ఆ చేపకు ఉరుకుదామంటే ఉరుకత్తలేదు నడదామంటే నడవత్తలేదు ఉసుక తెప్పలల్లా మరి ఎప్పుడు ఉరుకులాడుతున్నదో ఈ శంకరుడేమో పార్వతమ్మను తోలుకోరి అగో ఇక్కడికి దగ్గర సట్టేడు సముద్రంలో అవుతల దీపగడ్డ కాడ ఒక్క మారడి వృక్షము భార్య భర్తలు ఈ మట్టితోని లింగాన్ని వేసి వాళ్ళు మనసార పూజలు ఎత్తాళ్ళు పార్వతి పరమేశ్వరులు వాళ్ళ సంగతి ఆ చోట ఉన్నది శంకరుని చెమట మింగిన మరి శాప సంగతి మరి సముద్రం లోపల ఉన్నది వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా అదే సత్య సముద్రాల ఒడ్డుకు ఒక కారణాల పుట్ట కంచెల్ల మర్రి ఆ పుట్ట లోపల ఒక 12 శిరసుల ప్రతాప నాగన్న ఆగో ఇప్పుడే ఏగిరంగా మరి సూర్య నమస్కారం చేసుకోవాలి నేను గంగ లోపలికి పోయి తానం చేసి సూర్య నమస్కారం చేసుకొని వస్తానని ఆగో బయలుల్లి ఎట్లా వస్తున్నాడే ఆ నాగేంద్రుడు సముద్రాలు ఒడ్డుకున్నది అటువంటి గంగల ఒడ్డుకున్నది కారు నెలల పుట్ట పక్క మరి లోపల కన్నెకొమ్మల బేడము లోపల ఉన్నది 12 శిరసుల ప్రతాప నాగన్న సముద్రాల ఒడ్డుకు పోయి పురుగో భూషో తినత్తనా అని 12 పనిగలు ఒక్కడు చేసుకొని పుట్ట మీదికి ఎట్లా వస్తున్నాడు ఆ నాగరాజు అని